And the same message, repent. ఇప్పుడు ఆయన కూడా అదే సందేశాన్ని తీసుకొని మారు మనసు పొందుడి అని చెప్తూ ఉన్నాడు. When Jesus ascended up into heaven, we read that the apostle Peter యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తలుడైన పేతురు took up the baton then from Jesus' hand and preached the same message, repent. యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిలో నుండి పేతురు దాన్ని తీసుకొని అదే వర్తమానాన్ని ప్రకటించాడు. Acts chapter 2 and verse 38. He preached to the people on the day of Pentecost, repent. అపోస్తలుల కార్యములు 2:38లో మారు మనసు పొందుడి అని పెంతెకొస్తు దినాన ప్రజలతో ఆయన చెప్పింది ఏంటంటే మీరు మారు మనసు పొందాలి. And you'll receive the gift of the Holy Spirit, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుతారు, which is the kingdom of God within us. అదేంటంటే మనలో ఉండే దేవుని యొక్క రాజ్యము. Now it had come. John the Baptist and Jesus had only said it was going to come. It's at hand, it's near. బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, సమీపిస్తుంది అని చెప్పారు. కానీ పేతురైతే ఇప్పుడు వచ్చి ఉన్నది అని చెప్పాడు. Once Jesus said the kingdom of God is in your midst, referring to the fact that in Christ the kingdom of God was already present, but it wasn't present in the people around him. ఒకసారి ప్రజలతో ఆయన ఈ విధంగా చెప్పాడు, పరలోక రాజ్యము మీ మధ్య ఉన్నదని. ఆయన తను తాను సూచించుకుంటూ పరలోక రాజ్యము నాలో ఉన్నది అని చెప్పాడు. కానీ ప్రజల్లో పరలోక రాజ్యం లేదు. That would happen only on the day of Pentecost, పెంతెకొస్తు దినాన మాత్రమే ప్రజల్లో కూడా వస్తుంది. when those 120 who were waiting for the baptism in the Holy Spirit, 120 మంది పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడానికి వాళ్ళు వేచి ఉన్నప్పుడు and the Spirit of God came and filled them, the kingdom of God came within them. దేవుని యొక్క ఆత్మ వచ్చి వాళ్ళను నింపినప్పుడు దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము వాళ్ళలోనికి వచ్చింది. And then that is the kingdom they proclaim, the kingdom of heaven, the kingdom of God, పరలోక రాజ్యము దేవుని రాజ్యం అని ఆ తర్వాత వాళ్ళు ప్రకటించింది దీని గురించే. which is not physical healing, it's not material prosperity, ఇదేదో భౌతిక సంబంధమైన స్వస్థత కాదు, లేక వస్తుపరంగా ఆశీర్వదించబడటం కాదు. as unfortunately is being preached by a lot of Christian preachers today. దురదృష్టవశాత్తు దీన్ని అనేక మంది క్రైస్తవ బోధకులు ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు. That is a deception. ఇది ఎంతో మోసం. Tell you plainly, that is not the kingdom of God. నేను ఎంతో స్పష్టంగా మీతో చెప్తున్నాను, దేవుని రాజ్యం అంటే అది కాదు. The kingdom of God we read in Romans 14 and verse 17. దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటో రోమీయులకు రాసిన పత్రిక 14:17 ఉంటుంది. What Matthew calls the kingdom of heaven is called the kingdom of God in the other gospels. మత్తయి సువార్తలో ఏదైతే పరలోక రాజ్యము అని పిలువబడిందో ఇతర సువార్తల్లో దేవుని రాజ్యం అని పిలువబడింది. For example, when John the Baptist preached that the kingdom of heaven is at hand, వేరే సువార్తల్లో మనం చూసినట్లయితే బాప్తిస్మిచ్చే యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పినప్పుడు the same thing is quoted in the other gospels as John the Baptist preaching in the kingdom of God is at hand. Mark chapter 1 verse 15. మార్కు సువార్త 1:15 మనం ఈ విధంగా చూస్తాం. You compare Mark chapter 1 verse 15, ఇదే మాటను మీరు మార్కు సువార్త 1:15 పోల్చి చూసినట్లయితే where John the Baptist is quoted as saying, the kingdom of God is at hand and so repent. ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను ఈ విధంగా చెప్పాడు అని రాయబడి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. With Matthew chapter 3 and verse 2 where he says, repent for the kingdom of heaven is at hand. కానీ మత్తయి సువార్త 3:2 మనం చూసినట్లయితే మీరు మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని రాయబడి ఉంది. And it becomes clear as crystal that the kingdom of heaven and the kingdom of God are the same thing. కాబట్టి ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. Though some Christians try to make a distinction between them because they haven't studied the scripture properly. కొంతమంది క్రైస్తవులు ఈ రెండు వేరు వేరైనవి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు లేఖనాలను స్పష్టంగా చదవలేదు కాబట్టి. So the kingdom of God is the kingdom of heaven. What is it? ఇక్కడ దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యము. మరి ఏంటది? In Romans 14 and verse 17 it says the kingdom of God is not eating and drinking. రోమా 14:17 మనం చూసినట్లయితే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. It's not anything earthly. ఇది భూ సంబంధమైనది ఏది కాదు. It's not prosperity, it's not healing, ఇది భౌతిక సంబంధమైన అభివృద్ధి కాదు, స్వస్థత కాదు. it's not earthly blessing at all. The kingdom of God is the kingdom of heaven. ఇది భూ సంబంధమైన ఎటువంటి ఆశీర్వాదం కాదు, కానీ దేవుని యొక్క రాజ్యము అంటే పరలోక రాజ్యము. And it's primarily
righteousness, ప్రాథమికంగా ఇదేంటంటే నీతి, the righteousness of God Himself, దేవుని యొక్క నీతి first imputed to us when we receive Christ as our Savior and Lord, మనము క్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు మొట్టమొదట ఆ నీతి మనకు ఆపాదించబడింది. and then imparted to us from within by the Holy Spirit, ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆ నీతి మనలో కలుగజేయబడింది. where the righteousness of God becomes manifest in our life, మన జీవితంలో దేవుని యొక్క నీతి ప్రత్యక్షపరచబడినట్లుగా, and peace, an inward peace primarily, ఆ తర్వాత సమాధానం ఉంటుంది. ముఖ్యంగా అంతరంగంలో ఉండే సమాధానం, given by the Holy Spirit, freedom from anxiety, fear, tension, discouragement, gloom, bad moods, etc. పరిశుద్ధాత్మ ఇచ్చే సమాధానం అది. భయం నుంచి, ఒత్తిడి నుండి, ఆందోళన నుండి మనకు విడుదల లభించటం, నిరాశ, నిస్పృహ, చికాకుగా ఉండటం, వీటన్నిటి నుండి విడుదల పొందటం. and an outward peace with all men, where we refuse to fight with people, ఆ తర్వాత మనం చూసినట్లయితే బాహ్య సంబంధమైన సమాధానము, ఎవరితో కూడా మనం పోట్లాటలు పెట్టుకోకుండా ఉండటం. for anything, and joy, an inward joy that delivers us completely from discouragement and depression. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆనందము, మన అంతరంగంలో ఉండే ఆనందము, అది నిరాశ నుండి, నిస్పృహ నుండి మనకు పూర్తిగా విడుదలనిస్తుంది. in the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. So this is the kingdom of God. It's an inward thing. The kingdom of God is within us. ఇదే దేవుని రాజ్యము. దేవుని రాజ్యము మనలోనే ఉంటుంది. It's the life of Christ coming within through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క జీవం మనలోనికి రావటం. This is the kingdom of God. ఇదే దేవుని రాజ్యము. This is the kingdom of heaven. ఇదే పరలోక రాజ్యము. It's the life of heaven here on this earth, inside our hearts. పరలోకంలో ఉండే ఆ జీవము భూమి మీద మనలో ఉండటం. And that's what Jesus was preaching. It's the very first message he preached. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటిస్తున్న మొట్టమొదటి సందేశం ఇదే. Repent. In the Matthew's gospel, that's what we read as the very first thing that he preached. Repent. మత్తయి సువార్తలో ఆయన ప్రకటించిన మొట్టమొదటి వర్తమానాన్ని మనం చూస్తాం. మారు మనసు పొందుడి. For the kingdom of heaven or the kingdom of God is near. పరలోక రాజ్యము లేక దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. And this is what has already come on the day of Pentecost, and that we should be now proclaiming. ఇది పెంతెకొస్తు దినాన వచ్చి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం కూడా ప్రకటిస్తూ ఉన్నాం. As not as something that is near, but something that's already come. దగ్గరలో సమీపించి ఉన్నది అని కాదు, కానీ ఇప్పటికే వచ్చి ఉన్నది అని మనం ప్రకటిస్తున్నాం. In fact, Jesus made that clear in Mark's gospel. నిజానికి మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని స్పష్టంగా చెప్పారు. In the gospel of Mark, when Jesus was speaking to some of the people, he said to them in Mark chapter 9 and verse 1. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు బోధిస్తున్నప్పుడు మార్కు 9:1 ఈ విధంగా చెప్పారు. He said to the people standing in front of him, "Truly I say to you." ఆయన ఎదుట నిలబడి ఉన్న వారితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను, There are some of those who are standing here, not all, but some, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు, అందరూ కాదు కొందరు, who will not die until they see the kingdom of God come with power. దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. So some of you standing here, he said, would die before that day. ఇక్కడ నిలబడిన వారిలో మీలో కొందరు ఆ దినము కంటే ముందే మరణిస్తారు. But there are some standing here who will not die. కానీ ఇక్కడ నిలబడిన వారిలో కొందరు మరణించరు దానికంటే ముందు. There were old people there and younger people there. అక్కడ వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. And he was saying that some of you will not die till you see the kingdom of God come with power. దేవుని రాజ్యము బలముతో వచ్చుట మీరు చూచు వరకు మీలో కొందరు మరణించరు. Now obviously that's not referring to the second coming of Christ, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది క్రీస్తు యొక్క రెండో రాకడ గురించి చెప్పింది కాదు. when the glory of God will cover the earth as the waters cover the sea. నీళ్లు సముద్రాన్ని కప్పివేసినట్లుగా దేవుని యొక్క మహిమ భూమిని కప్పివేస్తుంది. No, that day is in the future, and there's nobody who heard Jesus speak there who's alive today. ఆ దినము భవిష్యత్తులో జరిగేది. ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన వారిలో ఆ ప్రజల్లో ఎవరు ఇప్పటిదాకా లేరు. So he's not referring to that. He's referring to something else యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది దాని గురించి కాదు, మరొక దాని గురించి చెప్పాడు. that would happen in the lifetime of some of those people standing in front of him, ఆయన ఎదుట నిలబడిన వారిలో వారు బతుకున్నప్పుడే జరిగే సంఘటన ఇది. when they would see